అందరికీ నమస్కారం. ఒక మంచి చందమామ కథతో నేను మీ ముందుకొచ్చేశాను. కథా రచయిత మాచిరాజు కామేశ్వరరావు. నోరు లేని బతుకు. అలవాటు కొద్దీ పోలయ్య పెళ్ళాం ఇల్లు ఊడ్చిన కసువంతా మొండిగోడ మీదుగా పక్కింటి ఆవరణలో పోసి వెనుదిరుగుతూనే కంగారు పడిపోయింది. ఆమె గబగబా భర్త దగ్గరకు వచ్చి, పక్కింటి ఆవరణలో చెత్త కుమ్మరించాను. వాళ్ళు దెబ్బలాటకు వస్తారో ఏమో, కాస్త వెళ్ళి నచ్చచెప్పిరా అన్నది. పోలయ్య గాబరా పడిపోయాడు. అతడికి తగవలంటే మహా చెడ్డ భయం. ఇంతకాలంగా వాళ్ల పక్కిల్లు ఖాళీగా ఉన్నది. పోలయ్య భార్య బద్ధకం కొద్దీ వీధిలోకి వెళ్ళక ఊడ్చిన కసువంతా పక్కింటి ఖాళీ స్థలంలో పోసేసేది. ఆ ఇంటి యజమాని పట్నంలో వ్యాపారి. అతను ఇన్నాళ్లకు ఇల్లు అమ్మగలిగాడు. క్రితం రోజే ఎవరో పెద్ద మేకల మందతో ఆ ఇంట ప్రవేశించారు. పోలయ్య పెళ్ళాన్ని చివాట్లు పెట్టి మొండిగోడ మీదుగా తొంగి చూశాడు. పెరట్లో ఒక 40 ఏళ్ల మనిషి మేకలకు తుమ్మకాయలు మేపుతున్నాడు. మాకు వీధి దూరం. ఇన్నాళ్లు చెత్త ఈ ఖాళీ స్థలంలో పోశాం. ఇవాళ కూడా మా ఆవిడ అజాగ్రత్త కొద్దీ అలాగే చేసింది అంటూ జరిగింది ఆ మనిషికి చెప్పాడు పోలయ్య. పోలయ్య ఇలా చెబుతూ ఉండగానే ఆ మనిషి గోడ దగ్గరకు వచ్చి, మీరేం మొహమాట పడకండి, మీ చెత్త అంతా మా పెరట్లోనే వెయ్యండి. నా పెళ్ళాం ఎలాగో పెరడంతా ఊడుస్తుంది కదా, అప్పుడు మీ చెత్త కూడా ఎత్తి పారేస్తుంది అన్నాడు. పోలయ్య నిర్ఘాంతపోయాడు. ఆ మనిషి మరీ నోరులేని సత్యకాలపు వాడని అతనికి తెలిసిపోయింది. మాటల సందర్భంలో ఆ మనిషి పేరు అవతారమని, మేకలే అతడి ఆస్తి అని తెలుసుకున్నాడు పోలయ్య. అతడు లోపలికి వచ్చి భార్యతో, వాడు పేరుకు తగ్గట్టే ఒట్టి అవతారంలా ఉన్నాడు, చెత్తంతా వాళ్ళింటి వైపునే గుమ్మరించు అని జరిగింది చెప్పాడు. ఆ తర్వాత 4 రోజుల్లోనే వాళ్లకి అవతారం అమాయకత్వం పూర్తిగా అర్థమైపోయింది. ఒక రోజున పోలయ్య, నీ మేకల ఆర్పులతో మాకు రాత్రిలో నిద్ర పట్టడం లేదు, గ్రామాధికారికి చెప్పమంటావా అని అవతారాన్ని గట్టిగా దబాయించాడు. అవతారం గజగజలాడిపోతూ, బాబూ, నాకున్న ఆస్తి ఈ మేకలే, నా కడుపు కొట్టవద్దు అంటూ పోలయ్యను బతిమాలాడు. మేక పాలు తాగితే రాత్రిళ్ళు బాగా నిద్రపడుతుందట, రోజు సేరు మేకపాలు పంపు, ఆ విధంగానైనా రాత్రి నీ మేకల అరుపులు మాకు తెలియకుండా పోతుంది అన్నాడు పోలయ్య. మహారాజుగా పంపుతాను, పగలు ఒక సేరు, రాత్రి ఒక సేరు అన్నాడు అవతారం. అది మొదలు పోలయ్య అవతారం నోరు లేనితనాన్ని ఆసరాగా తీసుకొని అతని చేత అడ్డమైన చాకిరీ చేయించుకోసాగాడు. తన ఇంటి అవసరాలకు బావిలో నుంచి నీళ్లు తోడటం, మొక్కల కోసం నేల తవ్వటం, తన చిల్లర కొట్టు కోసం పట్నం నుంచి తెచ్చిన సామాను బండి నుంచి దింపటం, ఇలాంటి పనులన్నీ కిక్కురు మనకుండా అవతారం చేసేవాడు. పోలయ్య ప్రతి నెల పట్నం నుంచి తన చిల్లర కొట్టుకు కావలసిన సామాన్లు తెచ్చుకునేవాడు. అందుకోసం అతను చీకటితోనే పట్నం బయలుదేరి వెళ్ళేవాడు. ఒక రోజున అలా వెళుతూ భార్యను తలుపు వేసుకోమన్నాడు. మంద నుంచి ఎలా బయటకు వచ్చిందో ఒక మేకపిల్ల అరుస్తూ గుమ్మం ముందు గిరిగీలు తిరుగుతూ ఉన్నది. దాన్ని చూస్తూనే పోలయ్య భార్యకు మెరుపులాంటి ఒక ఆలోచన వచ్చింది. ఆమె భర్తతో, పాపం, ఈ మేకపిల్లకు పల్లె బ్రతుకంటే మొహం మొత్తినట్టుంది, ఎత్తుకుపోయి పట్నంలో అమ్మేయి, 25 రూపాయలన్నా రాకపోవు, చీకటి మాటున ఎవరూ చూడవచ్చారులే అన్నది. పోలయ్య మేకపిల్లను భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. సాయంత్రం 25 రూపాయల లాభంతో ఇల్లు చేరాడు. ఆ డబ్బు ఇలాతే, మేకలు అమ్మిన డబ్బుతో నేను నగలు చేయించుకోవాలి అంటూ ఆ డబ్బు కొంగున ముడివేసుకున్నది పోలయ్య భార్య. మేకలు అమ్మిన డబ్బా? మరెన్ని మేకలను అమ్మదలిచావు అంటూ పోలయ్య ఆశ్చర్యపోయాడు. అవతారం మంద అంతా అయిపోయేదాకా అతడికి అనుమానం కలగకుండా ఒక ఆలోచన కూడా చేశాలే అని అదేమిటో పోలయ్య చెవిలో చెప్పింది భార్య. ఇంతలో మొక్కలకు నీళ్లు పోయడానికి అవతారం వాళ్ళింటికి వస్తూనే, మా మందలోంచి ఒక మేకపిల్ల కనబడకుండా పోయింది బాబు అన్నాడు. పోలయ్య భార్య చెప్పినట్టుగా, ఇలాంటిదేదో జరుగుతుందని నేను ఏనాటి నుంచో అనుకుంటున్నదే, సందేహం లేదు, ఇది పిశాచం పనే,
దానికి మేకలంటే మహాప్రీతి గదా అన్నాడు. పిశాచం మా అత్తగారి వైపు చుట్టమే కదా, అది ఇంత పని చేస్తుందా అన్నాడు అవతారం ఆశ్చర్యపోతూ. అవతారం భార్య మేనత్త మహాగయ్యాలి. ఆమె పేరు అవతారం ఎరుగడు. అంతా ఆమెని పిశాచమనే పిలుస్తారు. అవతారం ఆమె పేరు పిశాచమని అనుకుంటున్నాడు. పోలయ్య జాలి పడుతున్నట్టు ముఖం పెట్టి, నిజానికి చుట్టాలే నమ్మించి గొంతుకొస్తారు అన్నాడు. అవతారం వెళ్ళిపోయాక మొగుడు పెళ్ళాళ్ళిద్దరూ సంబరపడిపోతూ మన ఎత్తు పారింది, అతడి పిశాచి చుట్టం ధర్మమా అని కొన్ని నగలు అమరుతాయి అనుకున్నారు. ఈసారి పట్నం వెళ్ళేటప్పుడు కాస్త పెద్ద మేకను తీసుకుపో, 100 రూపాయలు వస్తాయి అన్నది పోలయ్య భార్య. ఈ మధ్య కొంతకాలంగా అక్కడ జరుగుతున్న గొడవతో పాటు ఆ భార్యాభర్తల సంభాషణను కూడా పక్కనే రావి చెట్టు మీద ఉన్న ఒక పిల్ల పిశాచి విన్నది. దాని అసలు నివాసం వల్లకాట్లోని ఒక చింత చెట్టు. పక్కనే ఉన్న మర్రి చెట్టు మీద ఉండే ఒక పెద్ద పిశాచి దాని ఆటలు పట్టించేది, అడ్డమైన చాకిరీ చేయించుకునేది. ఆ పిల్ల పిశాచి ఆ చాకిరీ చేయలేక ఏడుపు ముఖం పెట్టేది. నేను నిన్నేమీ రాచిరంపాన పెట్టడం లేదు. పోలయ్య అవతారం చేత చేయించుకునే చాకిరిలో ఆవగింజ ఎంతైనా నీ చేత నేను చేయించుకోవటం లేదు. ఆ అవతారాన్ని చూసి బుద్ధి తెచ్చుకో అనేది పెద్ద పిశాచి. ఇప్పుడు పిల్ల పిశాచికి పెద్ద పిశాచి పెట్టే బాధల నుంచి బయటపడేందుకు ఒక ఉపాయం తోచింది. మళ్ళీ పట్నం ప్రయాణం పెట్టుకున్న పోలయ్య జాము రాత్రి మిగిలి ఉండగానే అవతారం పాకలోకి దూరి అన్నిటికన్నా బలంగా ఉన్న ఒక మేకను తోలుకొని పట్నం బయలుదేరాడు. దారిలో ఒక చిట్టడవి ఉన్నది. మరీ చీకటిలో బయలుదేరడం వల్ల పోలయ్యకు భయంగా ఉన్నది. ధైర్యం కోసం పిచ్చి పదాలు పాడుతూ నడుస్తూ ఉండగా మేకకు కొమ్ములు మొలిచినట్టు అతడికి కనిపించింది. మరి కొంత దూరం వెళ్లేసరికి దానికి గడ్డము, ఒంటి మీద పులిచారులు వచ్చాయి. పోలయ్య కంపించిపోతూ తన ఊరికేసి పరిగెత్తసాగాడు. మేక పులిలా భీకరంగా అరుస్తూ అతన్ని పొలిమేర దాకా తరిమి గబ్బిలంగా మారి వల్లకాట్లోని చింత చెట్టు మీదికి ఎగిరిపోయింది. పోలయ్య ఇల్లు చేరి భార్యకు జరిగిందంతా చెప్పి, నేను ప్రాణాలతో ఇల్లు చేరానంటే అది నీ మంగళసూత్రం బలం అనుకోవాలి. అవతారాన్ని మనం తక్కువ అంచనా వేశాం. అతడికి క్షమాపణ చెప్పుకుందాం. పిశాచం నిజంగానే అతడి చుట్టం అన్నాడు. పోలయ్య భార్య భయంతో వణుకుతూ అప్పటికప్పుడే మొండిగోడ దగ్గరకు పోయి అవతారాన్ని కేక వేసింది. అవతారం రాగానే మమ్మల్ని క్షమించు, పిశాచాన్ని మా మీదికి ఉసిగొల్పవద్దు, నీ చేత ఇక వెట్టి చాకరీ చేయించుకోము అంటూ భార్యాభర్తలు అతడి చేతులు పట్టుకొని బ్రతిమాలి అప్పటి వరకు ఆయన పాల డబ్బు, మేకపిల్ల డబ్బు, అనా పైసలతో సహా లెక్కగట్టి ఇచ్చేశారు. అవతారానికి ఇదేం బోధపడక మా అత్తగారి వైపు చుట్టమంటే వీళ్లకు భయం అన్నమాట అని అనుకున్నాడు మనసులో. మేకగా మారి పోలయ్యను హడలెత్తించిన పిల్ల పిశాచి పెద్ద పిశాచికి రావి చెట్టు మీద కూర్చొని ఈ జరిగిందంతా చూపించి, ఇక ఈ మొగుడు పెళ్ళాలు అవతారం చేత అడ్డమైన చాకిరీ చేయించుకోరు, నువ్వు వీళ్లను చూసి అయినా బుద్ధి తెచ్చుకో అన్నది. పెద్ద పిశాచి విరగబడి నవ్వి, నోరు లేని బ్రతుకు ఇలాగే ఉంటుంది. నువ్వు పోలయ్యకి బుద్ధి చెప్పావు సరే, నాకు బుద్ధి చెప్పేవాడు వచ్చేదాకా నీకు మాత్రం ఈ అడ్డమైన గాడిద చాకిరీ తప్పదు అన్నది.